ప్రతి ఆకు రాలిపోయింది మళ్ళీ చిగురుస్తోంది. అందుకే మన సంప్రదాయంలో తాతగారు పరమపదించిన సంవత్సరంలో మనవడు పుడితే ఆ మనవడికి ఆ తాతగారి పేరెడతారు. ఈ మనవడు మళ్ళీ తాతగారి యొక్క రూపం, తాతగారు పోయారు అనుకోకూడదు. అంటే ఆ మామగారు ఒప్పుకోదు, ఆయన మళ్ళీ పుట్టారు, వాడిని ఏమో అనకుండా ఉంటుంది. పైగా ఆ మనవడిని ఏమన్నా అంటే మామగారి పాపం వస్తుంది. ఎందుకంటే పైగా ఒక సంప్రదాయం ఉంది, కొన్ని కుటుంబాల్లో చూశాను, ఆ మనవడిని పెనిమిటి అంటారు. ఆయన పేరు పెట్టినందుకు మనవడు అన్నారు, మా పెనిమిటి మా పెనిమిటి మా పెనిమిటి ఏమయ్యాడంటే బడికి వెళ్ళేటంటారు. పెనిమిటి బడికి వెళ్ళమే, ఇవిడికి 90 ఏళ్ళు ఉంటాయి. అంత అభిమానం అండి, అంత అభిమానం. ఆ సంప్రదాయంలో ఉండే గొప్పదనం, ఆయన మళ్ళీ పుట్టాడని అంతే. మామగారు పరమపదించినప్పుడు మనవరాలు పుడితే ఖచ్చితంగా మామగారి పేరు ఆ మనవరాల పేరులో కనపరిచింది. ఊరికే ఏదో రికార్డు కోసం కలపడం కాదు, ఆ పేరుతోనే పిలవాలి, మిగిలినవన్నీ కలుపుకోవచ్చు కావాలంటే. అసలు ఆ పేరుతో పిలిస్తేనే కదా ఆ స్ఫూర్తి. అంత గొప్ప సంప్రదాయం. ప్రతి ఆకు రాలిపోయింది మళ్ళీ చిగురుస్తోంది. అందుకే మన సంప్రదాయంలో తాతగారు పరమపదించిన సంవత్సరంలో మనవడు పుడితే ఆ మనవడికి ఆ తాతగారి పేరెడతారు. ఈ మనవడు మళ్ళీ తాతగారి యొక్క రూపం, తాతగారు పోయారు అనుకోకూడదు. అంటే ఆ మామగారు ఒప్పుకోదు, ఆయన మళ్ళీ పుట్టారు, వాడిని ఏమో అనకుండా ఉంటుంది. పైగా ఆ మనవడిని ఏమన్నా అంటే మామగారికి పాపం వస్తుంది. ఎందుకంటే పైగా ఒక సంప్రదాయం ఉంది, కొన్ని కుటుంబాల్లో చూశాను, ఆ మనవడిని పెనిమిటి అంటారు. ఆయన పేరు పెట్టినందుకు మనవడు అన్నారు, మా పెనిమిటి మా పెనిమిటి మా పెనిమిటి ఏమయ్యాడంటే బడికి వెళ్ళేటంటారు. పెనిమిటి బడికి వెళ్ళమే, ఇవిడికి 90 ఏళ్ళు ఉంటాయి. అంత అభిమానం అండి, అంత అభిమానం. ఆ సంప్రదాయంలో ఉండే గొప్పదనం, ఆయన మళ్ళీ పుట్టాడని అంతే. మామగారు పరమపదించినప్పుడు మనవరాలు పుడితే ఖచ్చితంగా మామగారి పేరు ఆ మనవరాల పేరులో కనపరిచింది. ఊరికే ఏదో రికార్డు కోసం కలపడం కాదు, ఆ పేరుతోనే పిలవాలి, మిగిలినవన్నీ కలుపుకోవచ్చు కావాలంటే. అసలు ఆ పేరుతో పిలిస్తేనే కదా ఆ స్ఫూర్తి. అంత గొప్ప సంప్రదాయం.